అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇప్పుడంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి బతుకుతున్నాం, కానీ ఒకప్పుడు ఉండే మా ఫ్రెండ్షిప్, ఆ బాండింగే వేరు. ఒక్కరి కోసం ఒకరు బట్టలు నింపుకుంటాం. అప్పటికిప్పటికి చాలా కమ్యూనికేషన్ తగ్గింది మామ. ఒక్కోసారి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అరే ఎట్లుంటున్నాం, ఎట్లా తిరిగిన వాళ్ళం, అసలు ఎక్కడున్నాం తెలియకుండా ఇంత దూరం వచ్చేసినాం అనిపిస్తుంది. అసలు ఈ ఫ్రెండ్షిప్లో ఉన్నోడా లేనోడా, వీళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా అనే భేదాలు ఉండే మామ. అంతా కలుపుకొని పోతూ ఉంటాం. ఒకరి ఎంగిలి ఒకరు తింటాం, ఒకరి కోసం ఒకరు నిలబడతాం. పొరపాటున ఎవడన్నా దోస్తుల మీద చేస్తే అది ఎంతవరకైనా సరే స్ట్రాంగ్గా నిలబెట్టాలం. ఒక మంచి బాండింగ్, ఒక మంచి కమ్యూనికేషన్ సెట్ అయిందనుకో, దోస్తుగానికి మించిన రిలేషన్ అయితే ఏది ఉండదు నాకు తెలిసి. ఒక 5 years బ్యాక్ ఆ రిలేషన్ చూసి లైఫ్ లాంగ్ ఇట్నే హ్యాపీగా ఉంటాం కదా అన్న ఫీలింగ్లో బతికినాం మేము. ఇలాంటి బాండింగ్ని కాలం చిన్న చిన్నగా అందరి మధ్య దూరం పెంచుతూ ఉంది. ఇయర్లీ ఇంకా దూరం పెరుగుతుంది. అంత మంచి బాండింగ్ని చిన్న చిన్న రీజన్స్తోనే వదులుకోకండి అసలే. అప్పుడప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు అలా కలవడానికి ట్రై చేయండి. ఇప్పట్లో అందరు కమర్షియల్ అయిపోయి టైం వేస్ట్ చేసి కలవాలన్నా అనే ఆలోచనలు ఉన్నారు. టైం వేస్ట్ చేసేంద్రా, ఇట్లా కలిస్తే పీస్ఫుల్ అయిపోతుంది మైండ్. మనశ్శాంతి అనేది మన ముంగట కనబడుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది, అరే ఎంత దూరం వచ్చినావురా, ఎన్ని వదిలిపెట్టుకొని వచ్చినావురా, మనం ఇంత దూరం వచ్చినాం అనేది మనం రియలైజ్ అవుతూ ఉంటాం. అన్నిటిని డబ్బుతోనే చూడకుండా, అరే మంచి బాండింగ్ పెరగాలంటే మంచి కమ్యూనికేషన్ ఉండాలిరా. కమ్యూనికేషన్ లేని ఏ బాండింగ్ కాదు అది. వెంటనే మీ దోస్తానికి షేర్ చేయ ఈ వీడియో, వాళ్ళ సంతోషాలను పంచుకోండి. హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.